అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి ఈరోజు నేను చాలా ఒక ముఖ్యమైన అంశం మీద ప్రసంగించాలని కోరుకుంటున్నాను. ప్రతి క్రైస్తవుడు ఈ విషయం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ సత్యములో మీరు స్థాపించబడాలని కోరుకుంటున్నాను. మన బైబిల్స్ యోహాను సువార్త మొదటి అధ్యాయానికి మన బైబిల్స్ తెలుసుకుందామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనము చదువుదాం. చూడండి. తాను ఎందరు అంగీకరించెదరో వారికందరికి, అనగా తన నామం నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. ఎంతమంది యేసుక్రీస్తులో విశ్వసిస్తున్నారు? చేతులెత్తండి. ఓకే, యేసుక్రీస్తులో ఎవరైతే మీరు విశ్వసిస్తున్నారో మనకి ఒక అధికారము ఇవ్వబడ్డదంట. ఎటువంటి అధికారము? అది మళ్ళీ చదవండి, లాస్ట్ పార్ట్. దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన అధికారము మనకి అనుగ్రహించాడంట. దేని కొరకు? దేవుని పిల్లలు అవుటకు అన్నమాట. గమనించండి, మనము దేవుని పిల్లలముగా ఈ దేవుని యొక్క రాజ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క పిల్లలముగా దేవుని యొక్క రాజ్యములోకి వచ్చాం. మనము దేవుని యొక్క పిల్లలం అంటే దేవుడు మనకేమై ఉన్నాడు? దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అన్నమాట. గమనించండి, సామెతల్లో రాసి ఉంటుంది, ప్రతి తండ్రి కూడా ఆయన పిల్లలకి ఒక స్వాస్థ్యము, ఒక ఇన్హెరిటెన్స్ అనేది విడిచిపెట్టాలని. సో దేవుడు కూడా మన తండ్రి అయినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక స్వాస్థ్యము కలిగి ఉన్నాడు. దేవుడు మనకు ఒక ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము ఇచ్చాడు అనేది మనము ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలన్నమాట. ఈ స్వాస్థ్యము మనకి ఇవ్వబడింది కాబట్టి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, నంబర్ 1, స్వాస్థ్యము కొరకు మనము పోరాడము. ఎందుకంటే మనం ఈ రాజ్యములోకి రావడమే దేవుని యొక్క పిల్లలముగా వచ్చాము కాబట్టి స్వాస్థ్యము కొరకు మనము పోరాడము. రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వాస్థ్యమును మనము వెదకము. We do not have to seek after the inheritance. స్వాస్థ్యము కొరకు వెతకక్కర్లేదు. అంత మాత్రమే కాదు, స్వాస్థ్యము కొరకు మనము పోరాడము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్ ఈస్టర్ సండే సెలబ్రేట్ చేసాము. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఏ పని చేసినా, ఆఖరికి శిలువ మీద మరణించినప్పుడు, మళ్ళీ తిరిగి లేవనెత్తబడినప్పుడు, ఈ అన్నీ కూడా మన కొరకు, మన జీవితాలు మార్చబడడం కొరకు ఆయన చేసాడని మనము గుర్తించాలన్నమాట. ఈ కార్యములన్నీ చేసిన తర్వాత ఆయన శిష్యుల్ని ఈ సంఘాన్ని స్థాపించ అపోస్టల్ పాల్ ని రక్షించడము మనము చూస్తాము. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 26 verse 18 చదువుదాం. చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. గమనించండి, సో ఎప్పుడైతే పాల్ ని రక్షించిన తర్వాత ఆయనకు సువార్త ప్రకటించేటట్టు ఈ పరిచర్యలోకి పిలుచుకున్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఆయనకి తెలియజేస్తున్నాడు. ఏం చెప్పాడంటే, నిన్ను ఈ పరిచర్యలోకి పంపించాను. పరిచర్య చేస్తున్నప్పుడు అంటే నువ్వు ప్రసంగం చేసినా, ఉత్తరాలు రాసినా, ఒకరికి బోధించినా, ఏది చేసినా ముఖ్యముగా అక్కడ ఉన్నటువంటి మనుషులు కళ్ళు విప్పబడాలి, తెరవబడాలి అని చెప్తున్నాడు అనమాట. ఆ పాట మళ్ళీ చదవండి లాస్ట్ లో. వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కనులు తెరచుటకై, వాళ్ళ కనులు తెరచుటకై నిన్ను పంపుచున్నాను అంటున్నాడు. సో ఎక్కడైనా ఆయన పరిచర్య చేస్తున్నాడంటే ఏం జరుగుతున్నాయి? కళ్ళు తెరవబడుతున్నాయి అన్నమాట. సో కళ్ళు తెరవబడుతున్నాయంటే ఇక్కడ కేవలము ఫిజికల్ సైట్ గురించి మాట్లాడట్లేదు, భౌతికమైన దృష్టిని గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఓకే, భౌతికమైన దృష్టి గురించి మాట్లాడట్లేదు అన్నమాట. సో భౌతికంగా వాళ్ళు చూస్తున్నప్పటికీ, ఎప్పుడైతే పౌలు యొక్క ప్రసంగము వింటున్నారో, ఆయన ఉత్తరములు ఎప్పుడైతే చదువుతున్నారో, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడుతున్నాయంట. ఆత్మీయ చూపు వాళ్ళకి విడుదలవుతుంది అనమాట. దాని ద్వారా 4 విషయాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ దేవుని యొక్క వాక్యము వచ్చినప్పుడు, మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు 4 విషయాలు జరగాలి. నంబర్ 1, యు మస్ట్
టర్న్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. అంధకారం నుండి ఆమేన్. మీరు అంధకారం నుంచి వెలుగులోకి పెరుగుదురు. తిరగాలి. నుండి దేవునికి తిరగాలి. దేవుని యొద్దకు తిరగాలి. ఓకే, దేవుని యొద్దకు తిరగాలి. సాతాను యొక్క అధికారము నుంచి దేవుని యొక్క అధికారమునకు. సో చీకటి నుంచి వెలుగుకి మార్చబడాలి. సాతాను యొక్క అధికారము నుంచి దేవుని యొక్క అధికారానికి మనము తిరగాలి. మూడో విషయం ఏంటంటే యు మస్ట్ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణను పొందాలి. పొందుకోవాలి. పాప క్షమాపణ పొందుకోవాలి. సో గమనించండి, ఈ 3 విషయాలు గమనించినట్లయితే చాలా మంది గురించి గుర్తిస్తారు. చాలా మంది క్రైస్తవులకి ఈ విషయాలు తెలుసు. సో మనము చీకటి నుంచి వెలుగుకి మార్చబడ్డాం. సాతాను యొక్క అధికారము నుంచి మనకు విడుదల వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క అధికారములో మనము జీవిస్తున్నాం అనేది కూడా చాలా మంది క్రైస్తవులకి తెలుసు. పాప క్షమాపణ గురించి అది కూడా అనేక మంది క్రైస్తవులకి తెలిసినటువంటి విషయము. కానీ నాలుగోది ఏంటంటే స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? స్వాస్థ్యమును పొందుదురు. స్వాస్థ్యముని పొందుకోవాలి. కానీ స్వాస్థ్యము గురించి వచ్చేసేటప్పటికి, ఇన్హెరిటెన్స్ గురించి వచ్చేసేటప్పటికి అనేక మంది క్రైస్తవులకి తెలియదు. ఇటువంటి బోధ చాలా మంది ఇంకా వినలేదు, లేకపోతే విన్న తర్వాత కూడా దానిలో స్థాపించబడలేదు. యేసుక్రీస్తు యొక్క మరణము గురించి తెలుసు. యేసుక్రీస్తు మళ్ళీ పునరుత్థాన శక్తి ద్వారా మళ్ళీ లేవనెత్తబడ్డాడు అనేది తెలుసు. కానీ అది చేయడము ద్వారా ఎటువంటి స్వాస్థ్యము పొందుకున్నాము, ఆ స్వాస్థ్యము ఎటువంటిది, ఆ స్వాస్థ్యములో మనము ఎలాగ జీవించాలి, లేకపోతే ఎలాగ నడవాలి, ఎలాగ పొందుకోవాలి అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో అందుకనే పాల్ని పంపించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ బోధించినా, నువ్వు ఎక్కడ పరిచర్య చేసినా కళ్ళు విప్పబడాలి. ఎందుకు? దేనికి విప్పబడాలి? నేను చేసినటువంటి కార్యముకి విప్పబడాలన్నమాట. చేస్తాను అనట్లేదు దేవుడు. గమనించండి, నీ కళ్ళు మూతబడి ఉన్నాయనుకోండి, ఎప్పుడైతే నీ కళ్ళు తెరవబడతాయో నువ్వు ఏం చూస్తావు? అక్కడ ఉన్నటువంటి విషయాలు నువ్వు చూస్తావు. అర్థమవుతుందా? ఎక్కడన్నా మీ కళ్ళు మూసేసి ఒక కొత్త రూమ్లోకి తీసుకెళ్లారనుకోండి, సడన్ గా మీ ఇప్పుడు కళ్ళు విప్పు అన్నారనుకోండి, లేకపోతే ఏదైనా సర్ప్రైజ్ బర్త్డే పార్టీ, ఏదైనా డెకరేషన్ అటువంటివి చేశారు, ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసి ఆ రూమ్లోకి తీసుకెళ్లారనుకోండి, ఇప్పుడు కళ్ళు తెరవమంటే కళ్ళు తెరిచినప్పుడు అక్కడ పనులు చేయడం మొదలు పెట్టరు. అన్ని ముందరే పనులు చేశారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు విప్పబడ్డప్పుడు ఏం చూస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నమాట. అందరికి అర్థమవుతుంది కదా? సో ఇక్కడ పాల్ యొక్క పరిచర్య ద్వారా కూడా ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుడు కొత్తగా నూతనముగా ఏదో చేసి పెడతాడని కాదు. అందుకనే పాల్ ఎక్కడ కూడా ప్రసంగించినా, బోధించినా, రాసినా కూడా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు చేసిన కార్యముల ద్వారా దేవుడు నీకు ఆల్రెడీ ఏం చేసాడో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో చూడండి, సో ఆ పరిచర్య ద్వారా ఈ 4 విషయాలు జరగాలన్నమాట. అందువలన పాల్ ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ విధంగా ప్రార్థన చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇంగ్లీష్లో చదివిన వాళ్ళకి ఇది 18వ వచనంలో కనిపిస్తుంది, కానీ తెలుగులో చదువుతున్న వాళ్ళకి 17వ వచనంలో కనిపిస్తుంది. చదవండి ఒకసారి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకొనవలనని. హల్లెలూయా. అక్కడికి ఆపేద్దాం. తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చూడండి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మొట్టమొదటిగా నీ మనోనేత్రాలు వెలిగింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ వెలిగింపబడడంతో ఏం తెలుసుకుంటావో చదవండి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణ గురించి తెలుసుకుంటావు. తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. హల్లెలూయా. పరిశుద్ధులలో ఉన్నటువంటి స్వాస్థ్యము గురించి. పరిశుద్ధులు అంటే ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి, కాన్ఫిడెంట్గా ఎత్తండి. ఓకే, సో మీరు పరిశుద్ధులుగా ఎలా మార్చబడ్డారు? యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి మీరు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, మీ కార్యముల ద్వారా కాదు. సో పరిశుద్ధులలో ఉన్నటువంటి స్వాస్థ్యము గురించి తెలుసుకోవడానికి, ఆ స్వాస్థ్యము నువ్వు చూడాలని ప్రార్థిస్తున్నాడు అనమాట. గమనించండి, ఆ స్వాస్థ్యము దేవుడు నీకు ఇవ్వాలని ప్రార్థన చేయట్లేదు, కొత్తగా ఒక స్వాస్థ్యం ఇవ్వాలని ప్రార్థన చేయట్లేదు, కొత్తగా నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేయట్లేదు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నీ మనోనేత్రాలు తెరవబడాలి, నీ కళ్ళు విప్పబడాలి. కళ్ళు విప్పబడినప్పుడు ఏం చూస్తావు? ఆయన నిరీక్షణ తెలుసుకుంటావు. నిరీక్షణ మాత్రమే కాదు, నీలో ఉన్నటువంటి స్వాస్థ్యము తెలుసుకుంటావంట. హల్లెలూయా. ఆమేన్. ఎవరిలో ఉన్న స్వాస్థ్యము?
నీలో ఉన్న స్వాస్థ్యము. హల్లెలూయా. సో నీలో ఒక స్వాస్థ్యము ఉన్నది, నీలో ఒక ఇన్హెరిటెన్స్ ఉన్నది. కానీ నీలో ఉన్నప్పటికీ దాని గురించి నువ్వు నీ కళ్ళు విప్పబడలేదనుకో, అక్కడ ఉన్నా కూడా లేని వ్యక్తిలాగా జీవిస్తావు అన్నమాట. నిరీక్షణ లేకుండా జీవిస్తావు అన్నమాట. ఇంకొక దగ్గర కూడా పౌలు రాస్తాడు కదా, నిబంధన ఉన్న ఇజ్రాయేల్ దేశము నిబంధన ఉన్నా కూడా నిబంధన లేని వ్యక్తులుగా జీవించారంట. కానీ ఈరోజు ఈ ప్రసంగము ద్వారా, దేవుని వాక్యము ద్వారా నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యములో ఉన్న శక్తి వలన మీరందరూ కూడా నీలో ఉన్నటువంటి స్వాస్థ్యము ఈ రోజు చూడాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ఈ స్వాస్థ్యము గురించి నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీ జీవితము కంప్లీట్గా మార్చబడుతుంది. నువ్వు ఎటువంటి కోరికతో వచ్చినా ఈరోజు, నువ్వు ఎటువంటి ప్రార్థనతో వచ్చినా ఈరోజు, నువ్వు ఎటువంటి సమస్యతో వచ్చినా కూడా ప్రతి సమస్యకి ఇది పరిష్కారము. ప్రతి సమస్యకి ఇదే పరిష్కారం. నువ్వు ఎటువంటి ప్రార్థన అవసరతతో వచ్చినా, నువ్వు అది ఆర్థికమైనటువంటి విషయం అవ్వచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య అవ్వచ్చు, లేకపోతే నీ భవిష్యత్తు గురించి భయపడుతుండొచ్చు, స్వస్థత గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా కూడా నీలో ఉన్న స్వాస్థ్యము గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితము కంప్లీట్గా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. చూడండి, సో ఈ స్వాస్థ్యము గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు? నీ కళ్ళు విప్పబడాలి, కళ్ళు విప్పబడాలి. నువ్వు కళ్ళు విప్పబడినట్లయితే నీ స్వాస్థ్యము నువ్వు తెలుసుకుంటావు. చూడండి, ఈ స్వాస్థ్యములో ఉన్నటువంటి కొన్ని అంశాలు జస్ట్ ఉదాహరణగా ఇస్తాను. ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి కొన్ని అంశాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన, ఆయన క్రీస్తు నందు అన్నాడు. ఎవరి నందు? ఆయన క్రీస్తు నందు. క్రీస్తు నందు. సో గుర్తుపెట్టుకోండి, స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తుని పక్కన పెట్టి నువ్వు మాట్లాడలేవు. అర్థమవుతుందా? స్వాస్థ్యము అనేటప్పటికి ఈ ఇన్హెరిటెన్స్ అంతా కూడా క్రీస్తులో ఉన్నటువంటి స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నావు. ఆమేన్. నువ్వు క్రీస్తుని తీసేసావనుకో, నీకు ఆ స్వాస్థ్యము లేదు. సో ఈ స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకు they did not have this opportunity. వారికి అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం లేదన్నమాట. కానీ మనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఆమేన్. సో వాళ్ళకి లేనటువంటి ఆశీర్వాదము మనము పొందుకుంటున్నాము. వాళ్ళకి లేనటువంటి అవకాశము దేవుడు మనకి ఇచ్చాడంటే ఎంతో మనసు దీని మీద పెట్టాలి, ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సరి అయిన విధానంలో ఇది మన జీవితంలో మనము పొందుకోవాలన్నమాట. సో ఇది క్రీస్తు ద్వారా ఏం జరిగింది చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఎన్ని ఆశీర్వాదాలు? గట్టిగా చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలు? ప్రతి ఆశీర్వాదం అంట. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేశాడంట? మనకు అనుగ్రహించాడు. మనకి అనుగ్రహించను. అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించను. ఎన్ని ఆశీర్వాదాలు? ప్రతి ఆశీర్వాదం. సో నంబర్ 1 ఒక అంశం ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా మన స్వాస్థ్యము, మన స్వాస్థ్యము. మనం ఇది పొందుకున్నటువంటి విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వస్థత గురించి అనేక మంది ప్రార్థిస్తుంటారు, అనేక మంది ఎదురు చూస్తుంటారు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉంటుంది? బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కలుగుచున్నది అని ఉన్నది. అది ఆయన భవిష్యత్తు గురించి రాస్తున్నాడు అనమాట ఆ సమయంలో. కానీ ఇప్పుడు పేతురు వచ్చేసి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు? బై హూ స్ట్రైప్స్ యు వర్ హీల్డ్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనము స్వస్థత నొందితిమి. అంటే మనం ఆల్రెడీ స్వస్థపరచబడ్డాము. ఎందుకు స్వస్థపరచబడ్డాము? అది మన స్వాస్థ్యము కాబట్టి. సో ఐజియాలో ఏమంటది? యు ఆర్ హీల్డ్ అని ఉంటుంది, కానీ పేతురులో ఏమని ఉంటుంది? యు వర్ హీల్డ్. స్వస్థపరచబడిన వ్యక్తివి. హల్లెలూయా. అది కూడా నీ స్వాస్థ్యం అయి ఉన్నది. అలాగే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఏమని ఉంటుంది? నీ జీవమునకును నీ భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన
దయచేయుచున్నందున అని ఉంటుంది. కానీ ముందర కూడా మీకు నేర్పించాను. గ్రీక్లో చూస్తే ఏమని ఉంటుంది? దయచేశాడు, దయచేస్తున్నాడు, ఎల్లప్పటికీ దయచేస్తూనే ఉంటాడు అని ఉంటుంది. ఇంగ్లీష్లో నువ్వు చూసినట్లయితే ఏమని ఉంటుంది? హీ హాస్ గివెన్ అంటు అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. అంటే నీ జీవమునకును నీ భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన దయచేశాడు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. ఆయన దయచేశాడు. సో నంబర్ 1 ఒక అంశం ఏంటి? ఆత్మీయ ఆశీర్వాదాలు. ఓకే, పాష గారు నాకు అక్కర్లేదు, నాకు ఆత్మీయ విషయాలు కావాలి. ఓకే, సో దేవుడు ఏమంటున్నాడు? ఈ ఈ ఈ ఇన్హెరిటెన్స్, ఈ వారసత్వంలో ఏమంటున్నాడు? నీకు ఆత్మ లోకములో ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా నీకు దయచేశాను అంటున్నాడు. అలాగే కొంతమంది రావచ్చు, ఓకే అండి అది చాలా మంచిదే, కానీ నా జీవితంలో నాకు అనారోగ్యంతో బాధపడుతున్నాను, నాకు కావలసినది స్వస్థత. దేవుడు ఏమంటున్నాడు? ఆ స్వస్థతను కూడా నీకు అనుగ్రహించాను అంటున్నాడు. హల్లెలూయా. అది నీ స్వాస్థ్యం అయి ఉన్నది. అంత మాత్రమే కాదు, వేంటి కాదండి, నా జీవితాల్లో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో విషయాలు జరగాలి అంటే ఏమంటున్నాడు? నీ జీవమునకును నీ భక్తికి కావలసినవన్నీ కూడా ఏం చేశాడంట? దయచేశాడంట. హల్లెలూయా. సో చూడండి, 3 అంశాలు కేవలము ఉదాహరణగా 3 చెప్తున్నాను. ఈ అన్ని కూడా నీ స్వాస్థ్యం అయి ఉన్నాయి. అందరూ నా స్వాస్థ్యము అనండి. నీ స్వాస్థ్యం అయి ఉన్నాయి. కానీ ఇది అన్ని కూడా నీ స్వాస్థ్యం అయినప్పటికీ ఏ విధముగా పొందుకుంటాము? ఇదంతా కూడా ఆత్మలోకములో నీకు ఇవ్వబడ్డది. They are all given to you in the unseen realm. అదృశ్య ప్రపంచంలో ఇవన్నీ నీకు ఇవ్వబడి ఉన్నవి. హల్లెలూయా. సో నువ్వు చూడకపోయినా కూడా నువ్వు దాన్ని ఆత్మలోకములో చూడడము నేర్చుకోవాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలన్నమాట. అందుకనే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసు తోమాతో మాట్లాడుతున్నాడు. తోమాతో మాట్లాడి ఏమంటున్నాడు? నువ్వు నన్ను చూచినందుకు నువ్వు నన్ను నమ్మావు. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నాడు? భౌతికమైన దృష్టి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. భౌతికమైన దృష్టి. కానీ పాల్ మాట్లాడుతున్నప్పుడు భౌతికమైన దృష్టి గురించి మాట్లాడట్లేదు, ఆత్మలోకములో చూడడము గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు? భౌతికముగా తోమా నన్ను చూశాడు, నన్ను నమ్మాడు. కానీ భౌతికముగా చూడకుండా నమ్మిన వాళ్ళు, అంటే గుడ్డిగా నమ్మడము కూడా కాదు అక్కడ. చూడండి, గుడ్డిగా నమ్మడము గురించి మాట్లాడట్లేదు యేసుక్రీస్తు. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు? ఆత్మ లోకములో నువ్వు చూడగలగాలి, అందుకని నీ మనోనేత్రాలు తెరవబడాలి అంటున్నాడు. సో నీ కంటికి కనిపించినటువంటి విషయాలు నువ్వు చూడడము నేర్చుకోవాలి. హల్లెలూయా. రీసెంట్గా నేను మా కుటుంబం ఫ్యామిలీని ఒకసారి స్థలంలో వాళ్ళు అక్కడ స్టార్స్ని చూడొచ్చు అని చెప్పారనమాట. అయితే స్టార్స్ని, ప్లానెట్స్ని చూడొచ్చు అన్నప్పుడు ఒక దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు. ఇది చీకటిలో ఉన్నాము, సో అన్నీ చూపిస్తూ అక్కడ ఉన్న గైడ్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఈ పర్టిక్యులర్ ప్లానెట్, ఇది ఇంకొక ప్లానెట్ అని చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడ అన్నాడు, ఈ కలర్ చూసినట్లయితే అది ఎర్రగా ఉంటుంది, ఇంకొకటి చూసినట్లయితే ఇది బ్లూ కలర్లో ఉంటుంది అన్నాడు. సో మేము అక్కడ నుంచొని చూస్తున్నప్పుడు అన్నీ ఒకే కలర్లాగా కనిపిస్తున్నాయి, ఏ దాంట్లో కూడా ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు. కానీ దాని తర్వాత ఆయన దగ్గర ఒక టెలిస్కోప్ ఉండింది. టెలిస్కోప్లో ఇప్పుడు మీరు చూడండి అన్నాడు. సో ఈ డైరెక్షన్లో చూడండి, కొద్దిగా రైట్ సైడ్ చూడండి, అక్కడ ఒక ఎర్రగా మీకు ఒక ప్లానెట్ కనిపిస్తుంది అన్నాడు. దాని తర్వాత ఇంకొక డైరెక్షన్లో చూపించి అక్కడ ఇంకొకటి బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది అన్నాడు. ముందర కూడా కనిపించినాయి, కానీ ఆ కలర్స్ మాత్రం మా కళ్ళకి కనిపించలేదు. కానీ ఎప్పుడైతే టెలిస్కోప్లో చూడడం మొదలు పెట్టామో అక్కడ ఉన్న విషయాలు మేము ఇంకా సరిగ్గా చూడగలిగాము. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, సో ఇప్పుడు అక్కడ ఉన్న విషయాలు మేము గ్రహించామన్నమాట. సో ఇప్పుడు నీ జీవితంలో నీకు ఈ దేవుని యొక్క వాక్యము అటువంటి టెలిస్కోప్ అన్నమాట. ఆ టెలిస్కోప్ ద్వారా నువ్వు ఎప్పుడైతే చూస్తావో నీ జీవితంలో ఉన్న విషయాలు నువ్వు సరిగ్గా తెలుసుకుంటావు. అంత మాత్రమే కాదు, టెలిస్కోప్ అనే కాదు, ఇప్పుడు చూడండి మైక్రోస్కోప్ కూడా అంతే. వైరసెస్ మనకు కనిపించవు, కానీ ఎప్పుడైతే కొన్ని సెల్స్ మన బ్లడ్ శాంపుల్ అన్నా ఏదన్నా తీసుకొని మైక్రోస్కోప్లో మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? అక్కడికి ఉన్న విషయాలు మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి.
సో నీకున్నటువంటి స్వాస్థ్యము నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వాక్యముని ఒక టెలిస్కోప్ లాగా, ఒక మైక్రోస్కోప్ లాగా వాడడం మొదలు పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే నీ వాక్యము చదవడం మొదలు పెడతావో నీ స్వాస్థ్యము నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. నీకు నీ జీవితంలో ఉన్న విషయాలు నువ్వు తెలుసుకోవడం మొదలు పెడతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ టెలిస్కోప్ని మూసేస్తావో, ఆ మైక్రోస్కోప్ని మూసేస్తావో, వాక్యాన్ని మూసేస్తావో, నీ జీవితంలో నీకు ఏమి ఇవ్వబడ్డదో నీకు తెలియకుండా జీవిస్తావు అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు వాక్యంని తెలుసుకుంటావో, ఎప్పుడైతే వాక్యము తెరిచి చదవడం మొదలు పెడతావో, దేవునిలో నీకు ఎంత ఇవ్వబడ్డదో నువ్వు తెలుసుకుంటావు అన్నమాట. చూడండి, 1 కొరింథియన్స్కి ఒకసారి వెళ్దాము. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 21 ఇంకా 22 వచనాలు చదువుదాం. చూడండి. కాబట్టి ఎవడునో మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. సమస్తము మీవి. సమస్తము, అందరు గట్టిగా చెప్పండి, సమస్తము మీవి. సమస్తం అంటే ఎంత? సమస్తము నీవంటే ఇంకేమైనా మిగిలినాయా? ఇక్కడ సమస్తము ఎవరు అన్నాడు? గట్టిగా చెప్పండి. దేవుడు అన్నాడా? సమస్తము నీవి అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వర్స్ కూడా చదవండి ఒకసారి. పౌలైనను, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను, సమస్తమును మీవే. సమస్తము మీవే. అందరు సమస్తము నావే అనండి. సమస్తము నావే. సమస్తము నావే. ఇక్కడ ఎవరు రాస్తున్నాడు? ఇది నూతన నిబంధనలో పౌలు రాస్తున్నాడు. నూతన నిబంధనలో పౌలు రాసి యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి సమస్తము నీవే అంటున్నాడు. నెక్స్ట్ వర్స్ కూడా చదవండి, 23. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. గమనించండి, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే తండ్రి వాడు. Verse 22 says, whether Paul or Apollos or Peter or the world, life and death, or present and the future, everything belongs to me అనండి. Verse 23. 23వ వచనం. And you belong to Christ and Christ belongs to God or Christ belongs to the Father. సో గమనించండి, అన్నీ నీకు చెందినవి. నువ్వు యేసుక్రీస్తుకి చెందిన వ్యక్తివి, యేసుక్రీస్తు తండ్రికి చెందిన వ్యక్తి. హల్లెలూయా. సో రివర్స్ చేయండి ఆర్డర్. సో తండ్రికి యేసుక్రీస్తు చెందిన వ్యక్తి, యేసుక్రీస్తుకి నువ్వు చెందావు. సో నీకు ప్రతిదీ కూడా చెందినది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు, దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే మొట్టమొదటి సృష్టించినప్పుడు, మానవుడిని సృష్టించినప్పుడు నుంచి కూడా దేవుడికి ఇదే ప్రణాళిక. అందుకనే మానవుడిని సృష్టించక ముందరే అన్నిటినీ సృష్టించి అప్పుడు ఆఖరికి మానవుడిని సృష్టించాడు. కీర్తనల్లో ఉంటది, ద లార్డ్ హ్యాస్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్స్. తన సేవకుల యొక్క అభివృద్ధిలో దేవుడు సంతోషించును. దేవుడు సంతోషిస్తాడంటే నీ అభివృద్ధిలో. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల అభివృద్ధిలో వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి సంతోషం, వాళ్ళకు గోల్డ్ మెడల్ వస్తే సంతోషం, రన్నింగ్ రేస్లో గెలిస్తే సంతోషం, ఉద్యోగం వస్తే సంతోషం, వివాహం అయిందంటే సంతోషము, శాలరీ మంచిగా వస్తుందంటే సంతోషం, బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే సంతోషము. ఎందుకు? వాళ్ళ పిల్లలు కాబట్టి. మరి దేవునికి కూడా నువ్వు సక్సెస్ ఎప్పుడైతే అనుభవిస్తావో ఆయనకి సంతోషము. హల్లెలూయా. అందుకనే కూడా లోకంలో ఉన్నవన్నీ కూడా నీ కొరకు సృష్టించాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు చేసిన కార్యము బట్టి సాతాను వచ్చాడు, దొంగలించాడు, నాశనము చేయడానికి ప్రయత్నించాడు. కానీ యేసు క్రీస్తు ఎప్పుడైతే శిలువ మీద మరణించాడో సాతాను నుంచి ప్రతిదీ కూడా మళ్ళీ ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. తీసుకొని ఇప్పుడు ఏం చేశాడు? అది నీ స్వాస్థ్యముగా నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. కానీ చూడండి, ఇంత చెప్పిన తర్వాత కూడా దీనికన్నా ముందర 18వ వచనంలో చూస్తే, ఇంగ్లీష్లో చదువుతాను. ఇక్కడ చూడండి, స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అంటే మోసపోకూడదు అంటున్నాడు. మీరు మీ జీవితంలో మోసపడద్దు. ఇది క్రీస్తు మీకు అంతా ఇచ్చాడు, కానీ మీరు మోసపోయారనుకో, మీ సొంత తెలివితేటల ద్వారా, లోకములో ఉన్న తెలివి ద్వారా మీరు మోసపోతే స్వాస్థ్యము మీదైనప్పటికీ కూడా మీరు స్వాస్థ్యము లేని వారిలాగా జీవిస్తారు. చూడండి, ఇంగ్లీష్లో ఇక్కడ ఏమంటాడో, స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ వైజ్ బై ద వరల్డ్ స్టాండర్డ్స్, యూ నీడ్ టు బికమ్ అ ఫూల్ టు బి ట్రూలీ వైజ్. ఎవడునో తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని నగుటకు వెర్రివాడు కావలెను. చూడండి, సో లోక మర్యాదలు అనుసరించి మీరు జ్ఞానము పొందుకున్నారు అనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? మీరు వెర్రివారు అంటున్నాడు. దేవుని యొక్క
దృష్టిలో మీరు వెర్రివారు. ఎందుకు? లోక మర్యాదలు అనుసరించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి. అదేంటి పాస్టర్ గారు, వాక్యంలో ఉంది అదే అంత సమస్తము మనదని, కానీ నిజంగా మనది కాదు కదా పాస్టర్ గారు. నిజంగా ఏంటి? సో ఇప్పుడు నీకు నిజం ఏంటి? నీ కళ్ళతో చూసేది నిజమా, వాక్యము నిజమా? ఏది నిజము? ఏది నిజము? ఏది నిజము? వాక్యము నిజము. సో ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడవో, ఎప్పుడైతే లోక సంబంధముగా నువ్వు ఆలోచిస్తావో, నీకు జ్ఞానము కలిగి ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు జ్ఞానము కలిగిన వ్యక్తివి కాదు. యు ఆర్ ఫూలిష్ ఇన్ యువర్ ఓన్ సైట్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? బట్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ వైజ్ బై ద వరల్డ్ స్టాండర్డ్స్, యూ నీడ్ టు బికమ్ అ ఫూల్ టు బి ట్రూలీ వైజ్. అంటే లోకంలో చూసిన వాళ్ళు నువ్వు ఒక వెర్రివాడు అనుకోవాలి. వెర్రివాడు అనుకోవాలి. ఏంటో ఎక్కడికి వెళ్ళినా అంత వాడిదే అనుకుంటాడు, పిచ్చోడు అనుకుంటా, వెర్రివాడు అనుకోవాలి. అప్పుడేమంటున్నాడు? దేవుని యొక్క దృష్టిలో జ్ఞాని. దేవుని యొక్క దృష్టిలో జ్ఞాని. అందుకనే దావీదుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు? గొలియత్ దగ్గరికి వెళ్తున్నాను, నేను పోరాడతాను, నేను జయిస్తాను అంటే ఏమనుకున్నారు? వెర్రివాడు, పిచ్చివాడు అనుకున్నారు. కానీ దేవుని యొక్క చూపులో జ్ఞానము పొందిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము పొందిన వ్యక్తి. ఎందుకు? అక్కడ పరిస్థితులు బట్టి ఆలోచించట్లేదు, ఆయన నిబంధన బట్టి ఆలోచిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యము బట్టి ఆలోచిస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, నువ్వు లోక మర్యాదలు అనుసరించి జ్ఞానిగా కనిపించవచ్చు, లేకపోతే దేవుని వాక్యాన్ని నమ్మి లోకములో ఉన్న వాళ్ళకి వెర్రివాడిగా కనిపించిన దేవుని యొక్క చూపులో, దేవుని యొక్క మనసులో నువ్వు జ్ఞానవంతుడుగా జీవించగలవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి తర్వాత వర్స్ 19, ఫర్ ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ ఫూలిష్నెస్ టు గాడ్. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. లోక జ్ఞానము దేవుని యొక్క దృష్టికి వెర్రితనమే. సో ఇప్పుడు ఏమని నమ్మాలి? దేవుని యొక్క స్వాస్థ్యములో ప్రతిదీ, లోకములో ఉన్నదంతా కూడా నాదే అనేటటువంటి విశ్వాసముతో మనము జీవించాలి. నమ్మిన వాళ్ళ ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో చూడండి, నువ్వు ఎప్పుడైతే once you get deceived, or let me say this, the strategy of the enemy is to convince you two things. శత్రువు యొక్క తంత్రము నిన్ను ఈ రీతిగా ఒప్పిస్తుంటుంది రెండు విషయాల్లో. Number one, that you are not who God says you are. నీవు దేవుడు చెప్పిన వాడవు కాదు అంటుంది. And that you don't have what God says you have. నీవు దేవుడు చెప్పిన దానిని కలిగి లేవు అంటుంది. రెండు విషయాలు. సాతాను ఎప్పుడు కూడా ఈ రెండు విధాలుగా నిన్ను మోసగించడానికి ప్రయత్నిస్తాడు. నంబర్ వన్, నీ గుర్తింపు. దేవుడు అంటాడు నువ్వు ఇటువంటి వ్యక్తివి అంటే, సాతాను ఎప్పుడు కూడా నువ్వు ఇటువంటి వ్యక్తివి కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. రెండోది, దేవుడు అంటాడు నేను ఇటువంటి కార్యములు చేశాను, నీ ఇటువంటి స్వాస్థ్యము నీకు అనుగ్రహించాను అంటే, నీకు ఈ స్వాస్థ్యము లేదు అని రుజువుపరచడానికి సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటుంది అన్నమాట. చూడండి, గలతీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఎటువంటి భేదము లేదంట. స్వాస్థ్యం అంతా ఉన్నది. స్వాస్థ్యము ఉన్న తర్వాత కూడా ఒక బాలుడుగానే జీవిస్తే, ఎటువంటి మెచ్యూరిటీ లేకుండా జీవించినప్పుడు, కళ్ళు విప్పబడకుండా జీవించినప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళ జీవితానికి, దాసుని యొక్క జీవితానికి ఎటువంటి వ్యత్యాసము లేదంట. సో కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అ స్లేవ్ అండ్ అన్ ఎయిర్ ఇస్ ది ఇన్హెరిటెన్స్. ఒక దాసునికి వారసునికి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే స్వాస్థ్యమే. స్వాస్థ్యమే ప్రధానమైనటువంటి వ్యత్యాసము, స్వాస్థ్యము. దీని గురించి 3 విషయాలు గమనించాలి. నంబర్ 1, ఐడెంటిటీ, గుర్తింపు. నంబర్ 2, బిలాంగింగ్, మరి ఆ యొక్క స్థానము, ఏ స్థానమునకు నువ్వు చెందిన వాడు, పొజిషన్ లేక స్థానము. నంబర్ 3, హెరిటేజ్. మరి మూడోది వారసత్వపు సంపద. ఓకే, రైట్ దిస్ డౌన్. ఇన్హెరిటెన్స్ రిఫ్లెక్ట్స్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఇన్ దీస్ 3 ఏరియాస్. మరి స్వాస్థ్యము ప్రాథమిక భేదములను బయలుపరుస్తూ ఉన్నది. ఓకే, నంబర్ 1, ఐడెంటిటీ. మొదటిగా గుర్తింపు. అంటే నీ గుర్తింపు అన్నమాట. ఒక వారసునిగా నీకు ఎటువంటి గుర్తింపు ఉన్నది, ఒక దాసునిగా ఎటువంటి గుర్తింపు ఉంటుంది, అది మనము తెలుసుకోవాలి ప్రత్యేకముగా. సో నువ్వు ఒక దాసునిగా ఆలోచిస్తున్నావా, దాసునిగా మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక వారసుడిగా ఆలోచించి వారసుడిగా మాట్లాడుతున్నావా? రెండోది వచ్చేసి మన పొజిషన్, స్థానము గురించి.
స్థానము గురించి కూడా వచ్చేసేటప్పటికి నువ్వు ఎటువంటి స్థానములో ఉన్నావు అని ఆలోచిస్తున్నావు. నువ్వు క్రీస్తుతో కూర్చొని ఉన్నావా? నువ్వు దేవునితో కూడా, దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి బల్ల మీద కూర్చొని తింటున్నావా? లేకపోతే ఆయన గృహములో ఉన్నావా, గృహానికి బయట జీవిస్తున్నావా? ఈ అన్నీ కూడా నీకున్నటువంటి స్థానము గురించి. ఓకే, దేవుడు నీకు ఆయనకున్నటువంటి స్థానాన్ని ఇచ్చాడు, క్రీస్తుకున్నటువంటి స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి లేవనెత్తబడిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాము? అందరము కూడా క్రీస్తుతో మనం ఎక్కడ కూర్చొని ఉన్నాము? పరలోక సంబంధమైన స్థలములలో. పరలోక సంబంధమైన స్థలములలో మనము క్రీస్తుతో కూర్చొని ఉన్నాము. అది మనకి ఇవ్వబడినటువంటి పొజిషన్, అది మనకి ఇవ్వబడినటువంటి వారసత్వము. కానీ నీ ఆలోచనలో అక్కడ ఉన్నావా లేదా అనేది ముఖ్యం అన్నమాట. అంత మాత్రమే కాదు, మూడోది వచ్చేసి హెరిటేజ్. యువర్ హెరిటేజ్, వేర్ డు యు కమ్ ఫ్రమ్? నువ్వు ఏక నేపథ్యం నుండి వస్తూ ఉంటున్నావు. నీ వారసత్వం ఏమిటి? ఓకే, నీ వారసత్వం ఏమిటి? గమనించండి, వాక్యానుసారంగా చూసినట్లయితే వారసత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు నంబర్ 1, మనము దేవుని నుంచి వచ్చిన వాళ్ళము. వీఆర్ బోర్న్ ఆఫ్ ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమగు అక్షయమగు బీజము ద్వారా మనం జన్మింపబడిన వారము. హల్లెలూయా, ఆమేన్. అందరూ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆ వారసత్వము నుంచి వచ్చాము. రెండో విషయము, అబ్రహాం యొక్క వారసత్వము నుంచి వచ్చామన్నమాట. మనం అబ్రహాం యొక్క బిడ్డలము అని కూడా దేవుని వాక్యంలో ఉంటుంది. సో నువ్వు వారసత్వము గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 3 విషయాల గురించి నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి. నంబర్ 1, నీ గుర్తింపు. మరి ఒకసారి చెప్తున్నాను, నీ గుర్తింపు ఒక వారసునిగా ఆలోచిస్తున్నావా, లేకపోతే ఒక దాసునిగా ఆలోచిస్తున్నావా? రెండోది వచ్చేసి నీ స్థానము, ఎటువంటి స్థానము నుంచి నువ్వు జీవిస్తున్నావు. మూడోది వచ్చేసి నీ హెరిటేజ్, నీ వారసత్వం గురించి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎటువంటి పునాది నుంచి నువ్వు నీ జీవము పొందుకున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావో నువ్వు దాని ప్రకారము జీవించడము మొదలు పెడతావు. ఇజ్రాయేలు దేశంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5 ఇంకా 6 వచనాలు చదువుతాం, చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. గమనించండి, ఇక్కడ దేవుడు వీళ్ళని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు అక్కడ దాసులుగా జీవిస్తున్నారు. అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి స్వాతంత్రము ఇచ్చిన తర్వాత అంత మాత్రమే కాదు, వారసత్వము కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు? దే ఆర్ గోయింగ్ టు ద ప్రామిస్ ల్యాండ్. వారు వాగ్దాన భూమి ఎద్దుకు వెళ్తూ ఉన్నారు. వాగ్దాన భూమి దగ్గరికి వెళ్తున్నారు. వాగ్దాన భూమి వీళ్ళు కష్టపడి సంపాదించారా? లేదు. ఇది వాళ్ళకి వారసత్వముగా ఇవ్వబడుతుంది. వారసత్వముగా ఇవ్వబడుతున్నా కూడా వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? కేవలం ఆహారము గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆహారము గురించి ఆలోచించినప్పుడు కూడా గమనించండి ఏమంటున్నారు. వాళ్ళు ఎటువంటి ఆహారము తిన్నారో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ గుర్తింపు, వాళ్ళు ఎటువంటి గుర్తింపుతో జీవించారో వాళ్ళు మర్చిపోయారు. దాసులుగా జీవించారు. They were living as slaves under Egypt, but yet they were glorifying the life in Egypt. ఐగుప్తిలో వారు బానిసలుగా ఉన్నప్పటికీ ఐగుప్తి జీవితాన్ని వారు ఎంతగానో మయపరుస్తూ గణపరుస్తూ ఉన్నారు. కానీ గమనించండి, దేవుడికి వాళ్ళ పట్ల ఉన్న ప్రణాళిక ఇక్కడ చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. మళ్ళీ చదవండి ఆ లాస్ట్ పార్ట్. అప్పు ఇచ్చుదు కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఆగండి, అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. ఇది ఎవరి ఆలోచన? ఇది దేవుని ఆలోచన. గట్టిగా చెప్పండి ఒకసారి, అందరూ మెలుకో గట్టిగా చెప్పండి. దేవుని ఆలోచన ఇది. దేవుడు ఆయన బిడ్డల గురించి ఆలోచించే ఆలోచన. మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండరు అంటున్నాడు. రెండో విషయం చదవండి. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. గాని వాళ్ళు నిన్ను ఏలరు. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క కోరిక. కానీ వీళ్ళు వచ్చేసేటప్పటికి వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు స్వాస్థ్యము గురించి ఆలోచించట్లేదు. అంటే ఏంటి? వారసుడుగా ఆలోచించట్లేదు. వీళ్ళు దాసులుగా మాత్రమే ఆలోచిస్తున్నారు. సో దాసులుగా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాసులుగా ఆలోచిస్తున్నారు.
స్వాతంత్రము ఇవ్వబడిన తర్వాత కూడా దాసులుగా ఆలోచిస్తున్నారు. సో ఏమంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యములోకి వెళ్ళడం గురించి ఆలోచించక బదులుగా ఏమంటున్నారు, అక్కడ ఆహారము బాగుండేది అంటున్నారు. కానీ అక్కడ ఉన్నంత కాలము ఎలా జీవిస్తున్నారు, దాసులుగా జీవిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన జీవితాల్లో కూడా మనకున్న సమస్య ఏంటంటే, అనేక సార్లు మనకి క్రీస్తు ద్వారా మనకి స్వాతంత్రము వచ్చినది అనేది మనము తెలుసుకున్న తర్వాత కూడా అనేక సార్లు మన ప్రార్థనలు మాత్రము, మన ఆలోచనలు మాత్రము దాసులుగా ఆలోచిస్తుంటాము. మన ప్రార్థనలు వచ్చేసి దాసులుగా ప్రార్థనలు చేస్తుంటాము అనేక సార్లు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆయన ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక ఇజ్రాయేల్ దేశము కొరకు ఏమని ఆలోచిస్తున్నాడు, మీరు ఎప్పుడు కూడా అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ తీసుకునేవారిగా ఉండకూడదు. సో చూడండి, ఆర్థిక విషయాల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే మనము క్రీస్తులు, ఇది పాత నిబంధన, బై ద వే, పాత నిబంధనలోనే దేవుడు ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. పాత నిబంధనలో అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే క్రొత్త నిబంధన గురించి వాక్యం ఏమని ఉంటుంది, ఇట్ ఈస్ ఎ బెటర్ కవెనెంట్ విత్ బెటర్ ప్రామిసెస్. శ్రేష్టమైన వాగ్దానములతో శ్రేష్టమైన నిబంధన ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. అంటే ఇప్పుడు పాత నిబంధనలోనే అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు క్రీస్తులో ఉన్న వాళ్ళ గురించి ఇంకా ఎంతో శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ చూడండి, ఇప్పుడు మనకి అటువంటి స్థానం ఇచ్చిన తర్వాత కూడా, అటువంటి పొజిషన్ ఇచ్చిన తర్వాత, అటువంటి గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా, క్రీస్తుతో సహవారసులము అని చెప్పిన తర్వాత కూడా అనేక మంది ఇంకా ఎటువంటి ప్రార్థనలు చేస్తుంటాము. ఆర్థిక విషయాల గురించి వచ్చేసేటప్పటికి మనం ఇంకా కూడా, దేవా మా ఈఎంఐస్ పే చేసుకోవడానికి సహాయం చేయని ఇంకా ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు. లేకపోతే దేవా ఈ అప్పు నుంచి మేము బయట పడేటట్టు సహాయం చేయని ఇంకా ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా కదా? చెప్పండి, గమనించండి. నేను ఎవరు కూడా దాని గురించి మీరు చెడ్డగా, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే, అర్థమవుతుంది కదా? ఈ వాక్యము మిమ్మల్ని విడిపించడం కొరకు నేను ప్రసంగిస్తున్నాను. హల్లెలూయా. చూడు, మీ కళ్ళు విప్పబడాలని ప్రసంగిస్తున్నాను ఇది. సో అనేక సార్లు అటువంటి ప్రార్థనలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, అనేక సార్లు అటువంటి ఆలోచన కలిగి ఎందుకుంటున్నారు అనేక మంది? ఎందుకు అంటే వాళ్ళు విన్నటువంటి ప్రసంగాలు బట్టి. చూడండి, విశ్వాసం మనకి ఎలాగొస్తుంది? వినటం వలన. నువ్వు ఎటువంటి ప్రసంగము వింటావో దాన్ని బట్టి నీకు విశ్వాసము దానిలో పెరుగుతావు. సో నీ జీవితకాలం నువ్వు విన్నది, నువ్వు కష్టమైన పరిస్థితిలో ఉంటే దేవుడు సహాయం చేస్తాడమ్మా, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆ పేమెంట్ దేవుడు చేస్తాడు, ఆ ఉద్యోగం దేవుడు ఇస్తాడు, నీకు ఈఎంఐ దేవుడు ఇస్తాడు, ఒక చిన్న ఇల్లు కట్టి లోన్ శాంక్షన్ చేస్తాడు, లోన్ శాంక్షన్ చేస్తాడంటే నీకు విశ్వాసం దేనిలో ఉంది? ఇప్పుడు లోన్ శాంక్షన్ అవ్వాలని. అంటే చూడండి, నువ్వు ఎంత విశ్వాసం పొందుకున్నా ఇంకా విశ్వాసం దేంట్లో, నువ్వు ఇంకొకరికి ఇవ్వాలని విశ్వాసంలో రాలేదు. ఇప్పుడు ఇంకా కూడా వేరే వాళ్ళ నుంచి నువ్వు పొందుకోవాలనే విశ్వాసమే ఉన్నది. ఇంకా అర్థమవుతుందా నేను చెప్పింది? కోప్పడొద్దు, వినండి. సో వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది వినుట వలన. సో నువ్వు నీ జీవితకాలం కూడా నువ్వు ఎటువంటి వాక్యము వింటున్నావు? నువ్వు వాక్యం విన్నప్పుడల్లా తప్పకుండా నీకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తున్నాను కదా, బ్యాంకర్ నీకు తప్పకుండా లోన్ ఇస్తాడమ్మా, తప్పకుండా నీకు లోన్ ఇస్తాడమ్మా అంటే ఇప్పుడు ఏమంటావు? తప్పకుండా లోన్ ఇస్తాడు. వెళ్తే నిజంగానే వాడు లోన్ ఇస్తాడు నీకు. ఇప్పుడు నువ్వు వచ్చేయని చెప్తావు, సాక్ష్యం చెప్తావు. ఏమని సాక్ష్యం చెప్తావు? పాస్టర్ గారు నాకు లోన్ వచ్చేసింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? లోన్ నిన్నివ్వమంటున్నాడు దేవుడు. నిన్ను ఇంకొకరికి సాయం చేయమంటున్నాడు. చూడు, అబ్రహాముకి ఇది అర్థం చేసుకున్నాడు స్వాస్థ్యం గురించి. అందుకని అబ్రహాం ఏమన్నాడు? నేను ఇంకొక రాజు నుంచి కూడా నేనేం తీసుకోను అన్నాడు. ఎందుకు? ఏ మానవుడికి ఆ గుర్తింపు రాకూడదు, నేను అబ్రహాముకి నేను సాయం చేశానని ఎవ్వరు చెప్పకూడదు అని. అబ్రహాం ఏమన్నాడు? నాకు సహాయం చేసిందంటే దేవుడు మాత్రమే, నేను పొందుకున్నది ఆయన నుంచి, నా కష్టముతో కాదు, ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యము నుంచి నేను పొందుకున్నాను. హల్లెలూయా. ఆమేన్. స్వాస్థ్యము నుంచి నేను పొందుకున్నాను.
సో దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇప్పుడు అందుకనే దేవుడు మొదటి వచనం ఏం చదివాము? యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం చదివాము. సో మనము ఆయన రాజ్యములోకి రావడమే ఎలాగొచ్చామంట? పిల్లలుగా వచ్చాము. ఆయన కుమార్తెగా వచ్చావు నువ్వు, ఆయన కుమారుడిగా వచ్చావు నువ్వు. అంటే ఏంటి? ఆ స్వాస్థ్యము పొందుకునే వ్యక్తిగా వచ్చావు నువ్వు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, స్వాస్థ్యము అనేది ఎప్పుడు కూడా నీ కష్టము ద్వారా పొందుకోవు. స్వాస్థ్యము అనేది ఎప్పుడు కూడా నీ గుర్తింపు ద్వారా నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎవరికైతే పుట్టావో వాళ్ళ ద్వారా నువ్వు స్వాస్థ్యము పొందుకుంటావు. కానీ ఇప్పుడు గమనించండి, దేవుడు మనకి స్వాస్థ్యం ఇచ్చేది శరీరానుసారంగా ఇవ్వట్లేదు, ఆత్మ ప్రకారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఎటువంటి కుటుంబంలో కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈరోజు సువార్త ఏంటంటే, నీ స్వాస్థ్యము వచ్చేది నీ తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాదు, నీకు ముఖ్యముగా నీకు స్వాస్థ్యము వచ్చేది పరలోకములో నీకు ఉన్న తండ్రి నుంచి నువ్వు స్వాస్థ్యము పొందుకోగలవు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అక్కడి నుంచి నువ్వు పొందుకోవాలి. అందుకని ఆత్మలో నువ్వు మొదలు పెట్టాలి. అందుకని విశ్వాసముతో మొదలు పెట్టాలి. అందుకని వాక్యముతో మొదలు పెట్టాలి. వాక్యము లేకపోతే నీకు విశ్వాసము లేదు, వాక్యము లేకపోతే నీకు సత్యము లేదు. ఆ సత్యము లేకపోతే, ఆ విశ్వాసము లేకపోతే నీకు ఆఖరికి మిగిలినది కేవలము మతమే, ఆచారము మాత్రమే నీకు మిగులుతుంది. ఆచారముతోనే నువ్వు జీవించాల్సి వస్తుంది. నువ్వు ఆచారముతోనే జీవించినప్పుడు ఆయన క్రీస్తు ఆయన చేసినటువంటి కార్యము, ఆయన వెల చెల్లించాడు, ఆయన సాక్రిఫైస్, ఆయన రక్తమునిచ్చాడు, ఆయన జీవమునిచ్చాడు, ఆయన శరీరాన్ని ఇచ్చాడు. అదంతా ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యము నీ జీవితంలో నెరవేర్చబడకుండా, లేకపోతే నువ్వు అనుభవించకుండానే నీ జీవితము గడిపించడం మొదలు పెడతావు. అందరికి అర్థమవుతుందని నేను చెప్పేది. సో దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? నువ్వు బానిసవి కాదు. బానిసలాగా ఆలోచించడం, ప్రార్థన చేయడం ఆపేసేయండి. గమనించండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి ఏ ప్రార్థన చేసినా కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేసేవాడా అని అడగండి. అది మీకు మీరే ప్రశ్నే వేసుకోండి. అంటే పాస్టర్ గారు, యేసుక్రీస్తు అంటే వేరు కదండి, నేను మామూలు మనిషిని, అంటే ఆయన ప్రార్థన చేయకపోయినా కొన్ని నేను చేయాల్సి వస్తుంది కదా. ఎందుకు చేయాల్సి వస్తుంది? చెప్పండి, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆయన చెయ్యని ప్రార్థన నువ్వు ఎందుకు చేయాలి? ఆయన నిన్ను వెంబడిస్తున్నాడా, నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావా? ఏంటి ఇంకా దానికి కూడా ప్రశ్నకి జవాబు తెలీదా? ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరి శిష్యులు మీరు? దేవుని శిష్యులు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పండి, ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులు. సో ఆయన చెయ్యని ప్రార్థన నువ్వు ఎందుకు చేస్తున్నావు? అంటే పాస్టర్ ఆయన వేరు, నేను వేరు కదా. నువ్వు వేరు కాదు. కాదు పాస్టర్ నేను వేరు. ఎవరు చెప్పారు నీకు నువ్వు వేరని? ఎవరు చెప్పారు నీకు? సో అందుకనే లోక మర్యాదలు అనుసరింపొద్దు. ఆయన వాక్యంలో ఏమని చెప్పాడు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆయన ఏమన్నాడు? పాతవన్నీ కూడా గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సమస్తము క్రొత్తవాయను. సమస్తము క్రొత్తవాయను అన్నప్పుడు నీకు ఎటువంటి స్థానం ఇచ్చాడు? ఎక్కడ కూర్చున్నావు ఇప్పుడు? ఆత్మలోకములో క్రీస్తుతో కూర్చొని ఉన్నావు. క్రీస్తు కాళ్ళ దగ్గర కూర్చొని లేవు, క్రీస్తుతో కూర్చొని ఉన్నావు. తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడు? సహవారసులు. కేవలము వారసత్వము ఉన్నది అని అక్కడికి ఆపేయలేదు. ఎటువంటి పొజిషన్కి ఇచ్చాడంటే, క్రీస్తుతో నువ్వు సహవారసులై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయనకి చెందినది ఎవరికి చెందింది? నీకు చెందినది. సో ఆయనకి చెందినది నీకు చెందినట్లయితే, ఆయనకున్నటువంటి స్థానము నీకున్నట్లయితే, మరి ఇంకా ఆయన చేయనటువంటి ప్రార్థన నువ్వు ఎందుకు చేయాలి? అంత మాత్రమే కాదు, ఇందాక 1 కొరింథీయుల్లో ఏమని చదివాము? ఎన్ని నీవై ఉన్నాయి? ఎన్ని? గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి, ధైర్యంతో చెప్పండి, విశ్వాసముతో చెప్పండి. మరి సమస్తము నీదైనప్పుడు దేని కొరకు అడుగుతున్నావు?
దేని కొరకు ప్రార్థిస్తున్నావు? చూడండి, అంటే ఏమైందంటే, ఎలాగైతే ఇజ్రాయేల్ దేశము వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చిన ఈజిప్ట్ వాళ్ళలో ఉండిపోయింది. అర్థమవుతుందా? అన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, వందల సంవత్సరాలు అక్కడ ఉన్నారు కాబట్టి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఏదైతే చెప్పుకుంటూ విన్నారో అదే వాళ్ళకి తెలుసు. సో దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు వారసత్వము గురించి ఆలోచించట్లేదు. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆఖరికి అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నది మన్నా మాత్రమే, మన్నా మాత్రమే అంటున్నారు ఇప్పుడు ఆఖరికి. అంటే దేవుడు చేసిన కార్యానికి విలువ ఇవ్వట్లేదు అన్నమాట. ఆ కాలములో దేవుడు ఆ కార్యము చేశాడు, వాళ్ళకి అక్కడ విడుదల ఇచ్చాడు. కానీ మనము ఉన్న నిబంధనలు, మన కాలములో దేవుడు ఏం చేశాడు? యేసు క్రీస్తుని నీ కొరకు నా కొరకు పంపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన ఏకైక కుమారుడిని పంపించాడు. ఎప్పుడైతే మనము ఆయన చేసిన కార్యానికి విలువ ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు మన కన్నులు తెరవబడతాయి. అప్పుడు మన జీవితంలో ఏం చేశాడో, ఏమి ఇచ్చాడో మనం తెలుసుకోవడం మొదలు పెడతాం. హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఇది ఇంకొకసారి చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, కానీ మీకు ఇది స్థాపించబడిపోవాలి, దిగిపోవాలి నీ మనసు. ఏమన్నాడు? నువ్వు ఆయన రాజ్యంలోకి వచ్చేటప్పుడే నువ్వు కుమారుడిగా వచ్చావు, కుమార్తెగా వచ్చావు. కొన్ని రోజుల తర్వాత నువ్వు కుమార్తె అవ్వట్లేదు, దాసునిగా వచ్చి కుమారుడిగా మారట్లేదు. అర్థమవుతుందా? నువ్వు రావడమే ఎలాగొచ్చావు? కుమారుడిగా వచ్చావు. అంటే ఇంకొకటి విధంగా చెప్పాలంటే రావడమే వారసునిగా వచ్చావు. ఎలా వచ్చావు? వారసునిగా వచ్చావు అన్నమాట. అనిల్ ఒకసారి రావడమే వారసునిగా వచ్చావు. చూడండి, ఒక ఉదాహరణకి, ఇది అనిల్ పురుషుడు అవ్వగలుగుతాడా? చెప్పండి, అనిల్ పురుషుడు అవ్వగలుగుతాడా? సరే, ఇంకొక విధంగా చెప్తా, అనిల్ మనిషి అవ్వగలుగుతాడా? అవ్వలేడా? గట్టిగా చెప్పండి. ఎంతమంది అవ్వగలుగుతాడు అంటారు? చేతులు ఎత్తండి. ఓకే, చేతుల కింద పెట్టండి. ఎంతమంది మనిషి అవ్వలేడు అని అంటారు? చేతులు ఎత్తండి. ఓకే, నేను దేనికి చెయ్యి ఎత్తను అనేవాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. గమనించండి, అనిల్ మనిషి అవ్వలేడు. ఎందుకు? అయ్యున్నాడు కాబట్టి. పురుషుడు అవ్వలేడు. ఎందుకు? పురుషుడు అయ్యున్నాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు నూతన సృష్టిగా అవ్వలేడు. ఆమేన్. ఒక క్రైస్తవుడు వారసుడు అవ్వలేడు. ఒక క్రైస్తవుడు నీతిమంతుడు అవ్వలేడు. ఒక క్రైస్తవుడు పరిశుద్ధుడు అవ్వలేడు. ఎందుకు? ఒక క్రైస్తవుడు నూతన సృష్టి అయ్యున్నాడు కాబట్టి. ఒక క్రైస్తవుడు పరిశుద్ధుడు అయ్యున్నాడు కాబట్టి. ఒక క్రైస్తవుడు నీతిమంతుడు అయ్యున్నాడు కాబట్టి. హల్లెలూయా. అలాగే ఒక క్రైస్తవుడు అన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు? దేవా, నేను స్వస్థపరచబడాలి. నువ్వు స్వస్థపరచబడలేవు. అంటే పాస్టర్ గారు, నేను ధనవంతుడిని అవ్వాలని ప్రార్థన చేయండి. నువ్వు క్రైస్తవుడు, నువ్వు ధనవంతుడు ఎలా అవుతావు? నువ్వు అవ్వలేవు, అయ్యున్నావు. ఆమేన్. అర్థమవుతుందా నేను చెప్పేది? అయ్యున్నావు. సో ఆయన రాజ్యంలోకి నిన్ను వచ్చినప్పుడే నీ జీవితాన్నే కంప్లీట్గా మార్చాడు. పాతవన్నీ మారిపోయినాయి అంటారు. సమస్తము క్రొత్తవాయను. నువ్వు రావడమే. అందుకనే పౌలు ఏమన్నాడు?
ద ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్. మరి పరిశుద్ధులలో ఉన్నటువంటి స్వాస్థ్యము, పరిశుద్ధులలో ఉన్నటువంటి స్వాస్థ్యము అన్నాడు. సో స్వాస్థ్యం, అందుకని అన్నాను స్వాస్థ్యము కొరకు పోరాడక్కర్లేదు అనిల్. ఇప్పుడు స్వాస్థ్యము కొరకు వెతకక్కర్లేదు. అక్కడ ఉందేమో, ఆ ఉద్యోగంలో ఉందేమో నా స్వాస్థ్యము, ఆ డిగ్రీలో ఉందేమో నా స్వాస్థ్యము, ఆ అమెరికాకి వెళ్తే నా స్వాస్థ్యం అక్కడ ఉందేమో. నువ్వు వెతకక్కర్లేదు స్వాస్థ్యము కొరకు. ఎందుకు? స్వాస్థ్యము ఆయనలో ఉన్నది కాబట్టి. ఆమేన్. స్వాస్థ్యము ఆయనలో ఉన్నది. స్వాస్థ్యము దుబాయ్లో లేదు నీది. స్వాస్థ్యము రియల్ ఎస్టేట్లో లేదు. స్వాస్థ్యము పాలిటిక్స్లో లేదు. స్వాస్థ్యము అమెరికాలో లేదు, యూరప్లో లేదు. స్వాస్థ్యము ఎక్కడ ఉన్నది? నీలో ఉన్నది. హల్లెలూయా. నీలో ఉన్నది. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అందుకనే నువ్వు ఏ విధముగా ఎటువంటి గుర్తింపుతో ప్రార్థన చేస్తున్నావు? ఒక వారసునిగా ప్రార్థన చేస్తుంటే, అందుకనే చూడండి, నీకు అన్నీ నీవైనప్పుడు ఉద్యోగం కూడా నీదే కదా, అవునా కాదా? ఉద్యోగం ఎవరిది? మరి ఇంకేంటి? పాస్టర్ చాలా టెన్షన్గా ఉంది. దేనికి టెన్షన్? నీదే కదా. నీదైనప్పుడు దాని గురించి ఎందుకు టెన్షన్? ఇప్పుడు అందరూ కూడా మీ ఇంటికి వెళ్తారు కదా, పాస్టర్ ఒకసారి ప్రార్థన చేయండి, నేను ఇంటికి వెళ్తున్నాను అంటే, ఇంట్లోకి వెళ్ళినప్పుడు నాకు ఎవరు నన్ను ఆపకూడదు పాస్టర్. ఎవరింట్లోకి వెళ్తున్నావు? నా ఇంట్లోకి. కానీ అంటే ఎవరు ఆపకూడదు పాస్టర్. చూడండి, ఇప్పుడు నవ్వుతున్నారు. ఎందుకు? ఇదేం ప్రార్థన పాస్టర్ గారు? వాళ్ళ ఇంట్లోకి వాళ్ళే వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళదే కదా. అలాంటి ప్రార్థన చేయించుకున్నారు ఎందుకు? అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకు? అది నీ ఇల్లు కాబట్టి. ఇప్పుడు ఎంతమందికి బయట అక్కడ కార్ అన్నా బైక్ అన్నా ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు వెళ్ళక ముందర ఇప్పటి వరకు ఎవరు ఈ ప్రార్థన చేయించుకోలేదు. పాస్టర్ గారు అంటే, నేను కార్ అక్కడే పార్క్ చేసి ఉంది పాస్టర్ గారు, కానీ ఒకసారి మీరు ప్రార్థన చేయండి, ఎంతైనా అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల అది నాకు సరిగ్గా కార్ ఓపెన్ అవ్వాలి, సరిగ్గా ఆన్ చేయగానే ఆన్ అయిపోవాలి, సరిగ్గా ఇంటికి వెళ్ళిపోవాలని ఒకసారి ప్రార్థన చేయండి అని ఇప్పటివరకు ఎవరు ప్రార్థన చేయించుకోలేదు. ఇప్పుడు ఎవరన్నా అలా ప్రార్థన చేయించుకున్నారనుకో, విచిత్రంగా చూస్తారు కదా వాళ్ళని. ఇదేంటి పాస్టర్ గారు, వాళ్ళు ఏదో దొంగలించినట్టు, వాళ్ళదే కదా కారు, అలా ప్రార్థన చేయించుకున్నారేంటి? మరి ఉద్యోగం ఎవరిది? ఇల్లు ఎవరిది? వీసా ఎవరిది? వివాహం ఎవరిది? పిల్లలెవరు? గర్భఫలం ఎవరిది? నీదే. అందుకని కానీ దీనికి నా లాంటి వాళ్ళు బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే అనేక మంది ఇంకా అటువంటి ప్రార్థనలు ఎందుకు చేయించుకుంటారు తెలుసా? అటువంటి ప్రసంగాలు విన్నారు కాబట్టి, అటువంటి ప్రసంగాలు బోధింపబడ్డాయి కాబట్టి. సో మాట్లాడుతున్నప్పుడు ప్రసంగాలు దాసులతో మాట్లాడుతున్నట్టు ప్రసంగాలు చేశారు. మీరు దాసులు కాదు. అందుకని కొంతమందికి ఈ సంఘానికి వచ్చినప్పుడు నా ప్రసంగాలు అర్థమయ్యేవి కాదు. పాస్టర్ అర్పిత ప్రసంగాలు అర్థమయ్యేవి కాదు. ఏంటి అలా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు దాసులతో మాట్లాడుతున్నటువంటి మాటలే విన్నారు కాబట్టి. ఇప్పుడు వారసత్వము కలిగిన వాళ్ళలాగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఉద్యోగము పొందిన వాళ్ళగా మాట్లాడుతున్నాను. ఆశీర్వాదము పొందిన వ్యక్తులుగా మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావు, దేవుడు అది విడుదల చేశాడు అని తెలుసుకుంటావో, దాని ప్రకారం ఇప్పుడు విశ్వాసముతో జీవించడం మొదలు పెడతావు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. కమ్ ఆన్, దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సో ఇది రాసుకోండి. A slavery mindset celebrates survival, but a sonship mindset walks in dominion. దాసత్వపు భావము బ్రతుకుదలతో సంతృప్తి పడును, కుమారత్వ భావము అధికారంలో నడుచును. హల్లెలూయా. అధికారములో నడుచును. ఓకే, ఇంకొకటి కూడా రాసుకోండి. ఇది స్టాప్ ప్రేయింగ్ లైక్ అ స్లేవ్ అండ్ స్టార్ట్ థింకింగ్ లైక్ అన్ ఎయిర్. దాసుని వలె ప్రార్థించుటను మానుకొని వారసుని వలె ఆలోచించుటను ప్రారంభించుము. వారసులుగా
ఆలోచించడము మొదలు పెట్టండి. యేసుక్రీస్తు జీవితం గురించి ఒకసారి ఆలోచించండి. దేని గురించి ప్రార్థించాడు, దేని గురించి చింతించాడు, ఏ విధముగా ఆలోచించాడు. ఒక వారసుడిగా ఆయన ఆలోచించాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో, యేసుక్రీస్తులో మనకున్నటువంటి స్వాస్థ్యము గురించి 2 విషయాలు. నంబర్ 1, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ యువర్ ఇన్హెరిటెన్స్. నీవు నీ స్వాస్థ్యమునకు యోగ్యుడవై అర్హుడుగా ఉన్నావు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి, మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. సో ఎవరు చేశారు కార్యము? తండ్రి చేశాడు అనమాట. ఇంగ్లీష్ లో ఇలాగుంటది, గివింగ్ థ్యాంక్స్ టు ద ఫాదర్ హూ హస్ క్వాలిఫైడ్ us టు బి పార్టేకర్స్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద సెయింట్స్. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి. చూడండి, ఆయన మనకి క్వాలిఫికేషన్ ఇచ్చాడంట. చూడండి, ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి? ఓకే, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీరు క్వాలిఫికేషన్ బట్టి మీకు ఉద్యోగం ఇస్తారు, అవునా కదా? కానీ ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా అక్కడ ఉన్న వ్యక్తి డిసైడ్ అయ్యాడు అనుకోండి, మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా నేను ఇంకొక ఉద్యోగం ఇస్తాను, ఇంకొక స్థానం ఇస్తాను అంటే ఇప్పుడు ఏం చేసినట్టు? ఆయన మిమ్మల్ని క్వాలిఫై చేసినట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు వారసత్వానికి ఎవరు క్వాలిఫికేషన్ ఇచ్చారు? మనకి దేవుడు ఇచ్చాడు. అంటే నీ క్రియలు బట్టి కాదు, నా క్రియలు బట్టి కాదు, మనం ఏ కుటుంబంలో పుట్టామో దాన్ని బట్టి కాదు, మన చదువు బట్టి కాదు, మన ఆస్తి బట్టి కాదు, మన అంతస్తు బట్టి కాదు, మన తెలివితేటలు బట్టి కాదు, కానీ ఆయన కృప ద్వారా ఆయన మనకి క్వాలిఫికేషన్ ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. 2వ విషయం గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అది లాస్ట్ చదవండి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఇలాగుంటది చూడండి, యు వర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్ హూ ఇస్ ద గ్యారంటీ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్. అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు, లేకపోతే నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు బహుమానంగా ఇచ్చాడో, అది ఎందుకు ఇచ్చాడు? నీ స్వాస్థ్యానికి గ్యారంటీగా ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. ఆమేన్. అంటే నువ్వు ఆ స్వాస్థ్యములో నడవడానికి సహాయముగా ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. సో గమనించండి, ఎప్పుడైతే మీరు ఈ స్వాస్థ్యము గురించి తెలుసుకుంటారో, ఆ స్వాస్థ్యములో మీరు నాటబడతారో, దేవుని యొక్క వాక్యానికి మీరు ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇస్తారో, ఆ స్వాస్థ్యములో మీరు జీవించడం మొదలు పెడతారనమాట. సో 3 విషయాలు ఇది త్వరగా రాసుకోండి. హౌ టు వాక్ ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్. నీ స్వాస్థ్యంలో ఎలా నడవాలి? నంబర్ 1, ఇన్వెస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. మరి సత్య వాక్యంలో నిలిచి ఉండాలి, లేక పెట్టుబడిగా పెట్టాలి. యాక్ట్స్ చాప్టర్ 20 and verse 32. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 31-32 వచనాలు. నంబర్ 2, రెండవది, సో టు ద స్పిరిట్. మరి ఆత్మలోనికి విత్తాలి. సో టు ద స్పిరిట్, ఆత్మలోనికి విత్తాలి. గలేషియన్స్ చాప్టర్ 6 and verse 8. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనము. నంబర్ 3, మూడవది, కనెక్ట్ టు దోస్ హు ఆర్ వాకింగ్ ఇన్ ద ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యంలో నడుచు వారితో సహవాసమును కలిగి ఉండాలి. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. గమనించండి, 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, దేవుని యొక్క వాక్యములో ఇన్వెస్ట్మెంట్, టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. కేవలము వాక్యం చదివేసి పక్కన పెట్టడం కాదు, ఆచారము ప్రకారం ఆలోచించడము కాదు, కానీ సత్యములో సమయము గడపండి, సత్యములో మీరు నాటబడండి. 2వ విషయం ఏంటంటే ఆత్మలోకి మీరు విత్తాలన్నమాట. ఆత్మలోకి మీరు విత్తనాలు విత్తడము మొదలు పెట్టాలి. 3వది ఏంటి? కనెక్ట్ విత్ దోస్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యంలో నడుచు వారితో సహవాసము కలిగి ఉండాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ పాల్ రాస్తూ ఏమంటాడంటే, యు ఆర్ ఆల్ పార్టేకర్స్ విత్ మీ ఆఫ్ గ్రేస్. మీరందరూ కూడా కృపలో నాతో పాలివారై ఉన్నారు. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయన నాయకత్వంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆయనతో పాలిభాగస్తులుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ కృపలో అయితే ఆయన జీవిస్తున్నాడో, ఏ వారసత్వం అయితే ఆయన పొందుకున్నాడో, అది ఆయన జీవితంలో చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ వారసత్వము, ఆ కృప నా మీద ఉన్నది ఏదైతే మీరు చూస్తున్నారో, మీరు నాతో
నడుస్తున్నారు కాబట్టి అదే వారసత్వము, అదే కృప మీ జీవితంలో కూడా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. Hallelujah. NLT వర్షన్ లో చూసినట్లయితే ఎలాగుంటది, యు షేర్ విత్ మీ ద స్పెషల్ ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహంలో నాతో కూడా పాలివారై ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. వారసత్వము గురించి వచ్చేసేటప్పటికి నీ గుర్తింపు గురించి, నీ స్థానము గురించి, నువ్వు ఎక్కడి నుంచి అయితే నీకు జీవము కలిగిందో అది దానిలో నువ్వు స్థాపించబడాలి. ఎప్పుడైతే ఆ 3 విషయాల్లో నువ్వు సరిగ్గా స్థాపించబడతావో, సత్యము ప్రకారము నీ జీవితంలో గొప్ప మార్పులు చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా. Amen. Amen. Come on, let's make this confession everyone together. Say this out loud. Say, I am a child of God. I am not a slave. I am a son. I have received the right to become who God says I am. I walk in sonship, not bondage. I am an heir of God, and everything that the Father has belongs to me. I do not chase inheritance. Inheritance is mine by identity. I am an heir of God. I have been blessed with every spiritual blessing in Christ Jesus. By his stripes, I am healed. Healing is my inheritance. I receive all things that pertain to life and godliness. I lack nothing. I am not trying to receive. I have already received. My eyes are open. I see spiritually. I walk by faith and not by sight. I think like a son. I speak like a son. I live like a son. I walk in wisdom, in revelation, in the fullness of what is mine. From this day forward, I walk in my inheritance boldly, confidently, and without apology. In Jesus' mighty name. In Jesus' mighty name. Amen. Amen. And amen. Amen. Hallelujah. Give a loud clap offering unto Jesus. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యేసు నామాన్ని Hallelujah. హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in సంప్రదించండి. God bless you.